ఇక్కడ ఇంకో న్యూస్ చూస్తున్నాం మనం, విద్యార్థులతో సమానంగా టీచర్లు. 18 సర్కారు హై స్కూల్లో విచిత్ర పరిస్థితి. వాటికి సమీపంలోనే ఇతర ప్రభుత్వ పాఠశాలలు. అయినా విలీనం చేయకుండా విద్యాశాఖ మీనమేషాలు. ఇలా చదువుకునే వారెందరో చదువు చెప్పేవారు అంతమందే ఉన్న విచిత్ర పరిస్థితి రాష్ట్రంలో కొన్ని సర్కార్ ఉన్నత పాఠశాలలు నెలకొంది. విద్యార్థుల సంఖ్య పెరిగేలా చొరవ చూపడమే లేదా సమీప పాఠశాలలో విలీనం చేసే అవకాశం ఉన్న విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనేది విమర్శలు వస్తున్నాయి. కోర్కల్ ఉన్నత పాఠశాలలో ఒకే గదిలో విద్యార్థులు టీచర్లు. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం కోర్కల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9 మంది విద్యార్థులు ఉండగా వారికి పాఠాలు బోధించేందుకు ఏకంగా 5 ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక్కడ 7 తరగతి గదులు, ఒక స్టాఫ్ రూమ్ ఉంది. అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఇదే మండలంలోని గన్ముకుల హై స్కూల్లో 9 మంది విద్యార్థులు ఉండగా 9 మంది టీచర్లు పనిచేస్తున్నారు. వాస్తవానికి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఈ విద్యార్థుల టాపిక్ వచ్చినప్పుడే కానీ, విద్యార్థులకు సంబంధించిన కాలేజీలకు సంబంధించిందే కానీ, స్టూడెంట్స్కి ప్రైమరీ స్కూల్కి కానీ వీళ్ళకి సంబంధించిన న్యూస్ వచ్చినప్పుడే కానీ ఒకటే ఒక గుర్తుకొస్తుంటుంది. అప్పటి నుంచి ఆపొద్దు నుంచి ఈ పొద్దు దాకా కూడా 22 నెలల విద్యాశాఖ గురించి మాట్లాడితే అసలు మన రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రే లేడు. అసలు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గర పెట్టుకొని ఏం చేస్తుండో కూడా అర్థమవుతలేదు. విద్యాశాఖ మంత్రి మీ దగ్గర ఎందుకు సార్? మీరు విద్యాశాఖ మంత్రి ఎవరికైనా ఇవ్వండి, ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇవ్వండి. క్యాబినెట్ విస్తరణ చేసి విద్యాశాఖ మంత్రి ఎవరికైనా ఇస్తే వాళ్ళకు సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటాయి కాబట్టి ఇటువంటి సమస్యలు వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే వాస్తవానికి వచ్చేసి ముఖ్యమంత్రి హోదాలో మీరు ఉన్నారు కాబట్టి లా అండ్ ఆర్డర్ మీరే చూస్తున్నారు, విద్యాశాఖ మీరే చూస్తున్నారు. ఫస్ట్ మీరు విద్యాశాఖ మినిస్టర్ని ఒకరిని చేస్తే ఇవన్నిటికి కూడా ఒక సొల్యూషన్ దొరికే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూస్తే ఎట్లుందంటే 9 మంది టీచర్లు, 9 మంది విద్యార్థులకు 9 మంది టీచర్లు అంట. ఇంకొక స్కూల్లోనేమో 9 మంది విద్యార్థులకి 5 మంది టీచర్లు. కొన్ని స్కూళ్ళల్లో కొన్ని తెలంగాణ రాష్ట్రంలో చాలా మటుకు స్కూళ్ళల్లో కూడా విద్యార్థులు ఎక్కువ ఉంటే టీచర్ల కొరత, టీచర్లు తక్కువ. 40-50 మంది స్టూడెంట్స్ ఉంటే ఒక్క టీచర్. ఇక్కడనేమో 9 మంది టీచర్లకు 9 మంది విద్యార్థులు ఉంటే 9 మంది టీచర్లు అంట. ఏదైనా ఒక పోర్ట్ఫోలియో, ఒక శాఖ, ఒక విద్యాశాఖ అనేది ఒకటి ఉంటే దాని మీద వాళ్ళు స్పందించడానికి ఉంటుంది, అడగడానికి ఉంటుంది, స్పందించడానికి ఉంటుంది, మాట్లాడడానికి ఉంటుంది. ఫస్ట్ విద్యాశాఖ మంత్రిని ఇవ్వండి సార్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.